రాజమండ్రిలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ సెమినార్ నిర్వహించారు. ప్రతి ఏడాది డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపంలోని వై జంక్షన్ వద్ద సోమవారం ఉదయం అవగాహన ర్యాలీని కలెక్టర్, డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్ బెలూన్లను ఎగరవేయడం, ర్యాలీ నిర్వహించడం, అవగాహన సదస్సు ద్వారా ఎయిడ్స్పై చైతన్యం పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తొలుత ర్యాలీ వై జంక్షన్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు కొనసాగింది. అనంతరం ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవానికి సంబంధించిన అవగాహన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవి టెస్టింగ్ సంఖ్యను గణనీయంగా పెంచామని, తొలి దశలోనే పరీక్షలు చేయించుకుంటే వైరస్ వ్యాప్తిని నివారించడం పూర్తిగా సాధ్యమవుతుందని తెలిపారు. ప్రారంభ దశలో గుర్తిస్తే సమయానుకూలంగా మంచి వైద్యం అందించి సాధారణ జీవితం గడపగలరని చెప్పారు. పరీక్ష చేయించుకోవడంపై ఇంకా కొంతమంది సంకోచం, భయం వ్యక్తం చేస్తున్నారని, ఇది వారికి భవిష్యత్తులో ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హెచ్ఐవి టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీల నుంచి శిశువులకు వ్యాధి సోకకుండా నిరోధించడంలో గణనీయమైన పురోగతి సాధించామని, పాజిటివ్ శిశువులు కేసులు తగ్గుముఖం పట్టాయని వివరించారు. హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల పట్ల సమాజంలో ఎట్టి వివక్ష చూపకూడదని, వారితో ఆప్యాయత, గౌరవంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. జిల్లా న్యాయ సేవాధికారిణి సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం తరఫున పలు అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పిల్లల్లో నేర ప్రవృత్తిని తల్లిదండ్రులు ముందుగానే గుర్తించి వారిని సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత ఉందన్నారు. జువెనైల్ హోమ్స్లో ఎక్కువ మంది సింగిల్ పేరెంట్స్ చిల్డ్రన్ ఉండడం ఆందోళనకరమని పేర్కొన్నారు. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి ముఖ్య విషయాలు తెలియజేయడం ద్వారా వారిని రక్షించగలమని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవలు చేయకుండా జాగ్రత్త పడాలని, అలాంటి వాతావరణం పిల్లల మనోభావాలపై ప్రభావం చూపుతుందని సూచించారు. ప్రజలంతా ఇటువంటి అవగాహన కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, జిల్లా లెపరసీ అధికారి డిఎల్ఏటిఓ డాక్టర్ ఎన్ వసుంధర, దిశా సంస్థ క్లస్టర్ మేనేజర్ ఆదిలింగం, ప్రిన్సిపల్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మనం బాగా కూడా టెస్టింగ్స్ కూడా బాగా పెంచాము, ప్రజల్లో కూడా అవగాహన బాగా పెరిగింది. నా విన్నపం ఏంటంటే మనం టెస్టింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం చేసుకోగలిగితే, ఎర్లీ డిటెక్షన్ మనం చేయగలిగితే దాన్ని ట్రాన్స్మిషన్ కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ మనం ఇంకా బాగా ఇవ్వగలుగుతాం. లైఫ్ ఇంకా కూడా మనం చక్కగా కొనసాగించగలుగుతాము. సో అదే మనము మొహమాట పడో, లేదంటే ఎక్కడికి రావాలి, ఏం చేసుకోవాలి, ఇట్లాంటి బిడియంతో భయపడో లేట్ చేస్తే మాత్రం ఇంకా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా మనము అనవసరంగా హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. ఎర్లీ ట్రీట్మెంట్లో డెఫినెట్గా మనము దీన్ని కేర్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ నార్మల్ లైఫ్ జీవించడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే మన సెంటర్స్ అన్ని చోట్ల ఉన్నాయి, మీరు వచ్చి టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. రాజమహేంద్రవరం కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నిరసన వ్యక్తం చేశారు. సింగంపల్లి సిపి రెడ్డి నగర్ వాసులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రంగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో సిపి రెడ్డి నగర్ వాసులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి మౌలిక వసతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపి రెడ్డి నగర్లో నివాసం ఉంటున్న పేదలు సోమవారం రాజమహేంద్రవరం కలెక్టర్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించి అనంతరం జాయింట్ కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. ముందుగా హైవే రోడ్ నుండి ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణాకుల వీరాంజనేయులు నేతృత్వంలో జరగగా జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు, ఏఎఫ్టియు జిల్లా కార్యదర్శి కుంచె అంజిబాబు, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు రెడ్డి దుర్గాదేవిలు నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ కమిటీ నాయకులు చెక్క సత్యబాబు, రాయుడు కన్నారావు, ద్రాక్షవల్లి సీతారాం, దంగేటి రత్నం, సూర్యారావు, లక్ష్మి, తలుపులమ్మ, చిక్కాల దుర్గమ్మ, అర్జున్ కుమారి తదితరులు నాయకత్వం వహించారు. మరి కోట్ల రూపాయలు, వేల కోట్లు, లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు. 4 తాటలు మట్టి వస్తే మీ తాతలు ఏమైనా పోతుందా? అక్కడ ఏమైనా కరిగిపోతున్నాయి మీ బంగారాలు ఎండ్లోని. అందుకే మేము ఏమంటామంటే ఖచ్చితంగా
వారికి పట్టాలు ఇవ్వాలి, వాళ్ళకి మౌలిక వసతుల్లో కల్పించాలి. ఆ తుప్పా దంకుల్లో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తారు. ఈ నెల 14వ తేదీన కాతేరు శివాలయంలో హిందూ సమ్మేళన కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాతేరు శివాలయం ప్రాంగణంలో 14వ తేదీన జరగవలసినటువంటి హిందూ సమ్మేళన సభకు ఏర్పాటు సమీక్షించడం జరిగింది. కార్యక్రమంలో శ్రీ కర్రి శ్రీనివాసరావు, దూడిపాళ పురుషోత్తమ శాస్త్రి, బల్లా ప్రభాకర్ పాల్గొన్నారు. ఇందులో కర్రి శ్రీనివాస్ పరిచయ వ్యాఖ్యలు తెలియజేశారు. ఈ సంవత్సరం ఈ కార్యక్రమంలో భాగంగా 5 అంశాలను వివరించారు. అలాగే స్వామీజీ ప్రసంగం, కుటుంబ ప్రాముఖ్యత, ప్రకృతిని ఆరాధించడం, ప్లాస్టిక్ నిషేధించడం, హక్కులతో పాటు బాధ్యతలను కూడా నిర్వహించడం, గుడిలో పల్లకి కదలాలంటే అనే కులాల వారు ప్రాముఖ్యతను ఉటంకిస్తూ సమాజంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తెలియజేశారు. డిసెంబర్ 14వ తేదీన కాతేరు బస్తీ శివాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంకు చేయవలసినటువంటి ఏర్పాట్లు, సభలోని కార్యక్రమాలను వివరించారు. అలాగే ఏర్పాట్లను ఎన్నింటిని కూడా వివరించి చెప్పారు. ఈ కార్యక్రమానికి కర్రి శ్రీనివాసరావు, డి పురుషోత్తమ శాస్త్రి, గంగిన జాహ్నవి, కొల్లి వెంకట నరసింహారావు, ఆర్ శ్యామల, ఏ నరసావేణి, టి వీరబాబు, ఆర్ మణికంఠ, స్వామి సూర్యకిరణ్, పివి రాంబాబు, పెరుమాళ్ల రాజు తదితరులు పాల్గొన్నారు. రెండోది ప్రకృతిని రక్షించుకుంటాం, అంటే ప్రకృతిని వాడుకోవడమే కాదు రక్షించుకోవడం కూడా మన హిందూ సమాజంలో భాగం. చెట్టుని, పుట్టిని, రాయిని, రంపని పూజించేటంట మన సమాజంలో. గౌతమి ఘాట్లో శేఖర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్ట్ అండ్ కల్చరల్ ఫెస్టివల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరంలో గౌతమి ఘాట్లో శేఖర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్ట్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ సీజన్ 4లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న డీజే ఏరోబిక్స్ అధినేత జ్యోతి, ఆదిత్య ఆయుర్వేదిక్ హాస్పిటల్ డాక్టర్ సూరి, ఉషా, నిహారిక, గౌతమి, షూట్ ప్రెసిడెంట్ బాబురావు, కృష్ణ, కిరణ్, వీరభద్రరావు, వజ్రాల తదితరులు బహుమతులు ప్రదానం చేశారు. శేఖర్ నృత్య కళా ఫౌండేషన్ అధినేత శ్రీలత, నేహా శేఖర్ ముఖ్య అతిథులతో కలిసి ఈ కార్యక్రమానికి సహకరించిన వివిధ రంగాల్లో అవార్డులు అందుకున్న వారిని సత్కరించారు. వీళ్ళు కోచింగ్ ఇచ్చి ఇలాగా మనకి డ్యాన్సు, మాటలు, పాటలు ఎన్నో అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచి. మన అవార్డ్స్ గురించి వాళ్ళ ఫాదర్ కొన్ని మాటలు మాట్లాడతానని చెప్పి మన ముందుకు వచ్చారు. ఎవరిపైన ఒకసారి గట్టి క్లాప్స్ తోటి అప్రిషియేట్ చేయాలి అందరూ. కలం వరల్డ్ రికార్డ్ ఒకటి, నెక్స్ట్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్లో IPR అచీవర్గా 2 రికార్డ్స్ వచ్చాయండి. బాబు 197 కంట్రీస్ ఫ్లాగ్స్ని 3 minutes 10 secondsలోనే ఐడెంటిఫై చేసినందుకు తనకి ఆ రికార్డ్ ఇచ్చారండి. ఓన్లీ స్టడీసే కాకుండా కూడా పిల్లలకి కళా పోషణం ఉండాలి అన్న రీజన్తో మనం ఇది పెడుతున్నాము. సో ఇక్కడ గౌతమి ఘాట్లో మనం ఈరోజు ఇది పెట్టాము అండ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. సో థ్యాంక్ యూ టు ఆల్ ద స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ ఆల్ మై స్పాన్సర్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎయిడ్స్ని దూరంగా పెట్టాలని, కానీ ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వారిని కాదు ఏఐసిసి సెక్రటరీ, మాజీ ఎమ్మెల్సీ అంబాప్రసాద్ పిలుపు ఇచ్చారు. రాజమహేంద్రి మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో రత్నంపేట ఏరియాలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ఎయిడ్స్ వ్యాధిపై రత్నంపేట ప్రజలకు అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. రత్నంపేటలో జరుగుతున్న జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం 5వ రోజులో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎయిడ్స్ వ్యాధిపై ర్యాలీ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా జార్ఖండ్ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే కుమారి అంబాప్రసాద్, రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి విచ్చేసి ఎయిడ్స్ ర్యాలీని ప్రారంభించారు. ముందుగా జార్ఖండ్ మాజీ ఎమ్మెల్యే అంబాప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఎయిడ్స్ అంటే ఒక ప్రాణాంతకర వ్యాధి అని, అది సోకిన వారందరూ మరణించేవారని, ప్రస్తుత కాలంలో ప్రభుత్వాలు ఎయిడ్స్ గురించి ప్రజలందరికీ బాగా అవగాహన కల్పించడం వల్ల మన భారతదేశంలో ఎయిడ్స్ అనేది తగ్గిపోయిందని, అయినా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎయిడ్స్ బారిన పడకుండా ఉండాలని
విద్యార్థులకు ప్రజలకు తెలియజేశారు. రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎయిడ్స్ అనేది ఒక అంటువ్యాధి కాదని, ఎయిడ్స్ను వచ్చిన వారిని మనం తాకినా మనకి ఎటువంటి ప్రమాదం ఉండదని, అది కేవలం రక్తం నుంచి మాత్రమే వ్యాపిస్తుందని, అందువలన ఎయిడ్స్ని దూరం పెట్టాలని కానీ ఎయిడ్స్ వచ్చిన మనిషిని దూరం పెట్టకూడదని, సరైన పౌష్టికాహారం మందులు తీసుకుంటే ఎయిడ్స్ వచ్చిన వారికి మరణం రాకుండా ఉండవచ్చునని విద్యార్థులకు ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ పిఓ దంటు వీర వెంకట్రావు, మాజీ పిఓ లక్ష్మీ ప్రవీణ, వాలంటీర్లు పాల్గొన్నారు. ఎయిడ్స్ రోగం వచ్చింది చచ్చిపోతాడు అయిపోతాడు అంటే ఏం కాదు. ఆల్రెడీ మన దేశంలో ఎయిడ్స్ చాలా వరకు కూడా తగ్గిపోయింది. ఎందుకంటే ప్రభుత్వ వారు కానీ పబ్లిక్ కానీ ఎయిడ్స్ అవేర్నెస్ కల్పించడం వల్ల చాలా వరకు ఎయిడ్స్ అనేది చాలా తగ్గిపోయింది. वो काफ़ी सफ़र किए, लेकिन अब समय बदल गया है और हम लोग ये पूरा एक यूनिटी के साथ उनके साथ खड़े हैं और हम चाहते हैं, समाज से ये आग्रह करते हैं कि कोई भी डिस्क्रिमिनेशन नहीं होना चाहिए उनके खिलाफ और उनको हम लोग को सपोर्ट करना है, उनके साथ खड़े रहना है. धन्यवाद. రాజమండ్రిలో 2 రోజులు అత్యంత వైభవంగా నిర్వహించిన గోదావరి బాలోత్సవం ముగిసింది. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. చిన్నారుల్లో నిగడీకృతమై శాస్త్ర సాంకేతికపరమైన సైన్స్ ప్రయోగాలు, కోలాటాల మధ్య గోదావరి బాలోత్సవం ముగిసింది. శనివారం ఉదయం 10 గంటలకు నుంచి ప్రారంభమైన గోదావరి బాలోత్సవంలో ఆదివారం సాయంత్రం వరకు వేలాది మంది చిన్నారులు వివిధ రంగాల వారీగా తమలో ఉన్న సృజనాత్మకతలను వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేశారు. మొత్తంగా 2 రోజుల పాటు సుమారుగా 10,000 మందికి పైబడి పిల్లలు పాల్గొన్నారు. దాదాపు 100 మంది వివిధ విభాగాల్లో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. గోదావరి బాలోత్సవంలో తమ ప్రతిభను చాటుకునేందుకు చిన్నారులు క్లాసికల్ డ్యాన్స్, సైన్స్ ప్రయోగాలు, గణిత పజిల్స్, జానపద నృత్యాలు, కోలాటం, లఘునాటికలు, జానపద గీతాలాపన, దేశభక్తి గీతాలాపన, విచిత్ర వేషాధారణలు, బుర్రకథలతో పాటు కార్టూన్లు, మట్టితో బొమ్మల తయారీ, చిత్రలేఖనం పోటీల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో చిన్నారుల సంఖ్యతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆవరణ పండుగ వాతావరణం మధ్య ఘనంగా గోదావరి బాలోత్సవం ముగిసింది. గత 2 రోజులుగా నిర్వహించిన గోదావరి బాలోత్సవంలో చిన్నారులకు వివిధ రంగాల వారీగా జూనియర్స్, సీనియర్స్ విభాగంలో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమం జరిగింది. బహుమతుల ప్రదాన కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ ఏ విశ్వేశ్వరరావు, ఎల్ఐసి సీనియర్ డివిజనల్ మేనేజర్ సత్యనారాయణ సాహు, అపుస్మా జిల్లా కార్యదర్శి పి కళ్యాణ్ రెడ్డి, ఇండియన్ నేవీ కెప్టెన్, ప్రముఖ చిత్రకారులు దామెర్ల రామారావు మనవడు డెన్నిస్ దామెర్ల, స్వామి యాడ్స్ అధినేత జి భాస్కర్, అమరావతి బాలోత్సవం ఆర్గనైజింగ్ కార్యదర్శి టి క్రాంతి కుమార్, గోదావరి బాలోత్సవం ఆర్గనైజింగ్ కార్యదర్శి పి తులసి, గోదావరి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి దాసరి సాయిబాబా, ఎస్టీఎఫ్ఐ జాతీయ కార్యదర్శి ఎన్ అరుణకుమారి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఏ షరీఫ్, ప్రభుత్వ కళాశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకులు కోలా సత్యనారాయణ తదితరుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎల్ఐసి సీనియర్ డివిజనల్ మేనేజర్ సత్యనారాయణ సాహు మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగిన గోదావరి బాలోత్సవం ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగిందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు కళారంగం పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు. అందుకు గోదావరి బాలోత్సవం దోహదం చేస్తుందన్నారు. పాఠశాల యాజమాన్యాలు సైతం విధితో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవం ఆర్గనైజర్స్ నవీన్ కుమార్, ఆనంద్, వినోద్, పట్నాయక్, మురళి, అంజలి, గొల్లపల్లి సత్యనారాయణ, బుద్ధా శ్రీనివాస్, విజయబాబు, రాజేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జీవితంలో చాలామంది పిల్లలు రోజు చదువుకుంటూనే ఉంటుంటారు. ఇందాక మాస్టర్ గారు పాట పాడారు, నన్ను చదువు మీదే పెట్టకండి, ర్యాంకుల కోసమే పెట్టకండి, ఈ ర్యాంకుల కోసం చదువుల కోసం నేను నలిగిపోతున్నాను అని చెప్పనని ఒక విద్యార్థి పాటని మన మాస్టర్ గారు పాడారు, చాలా చక్కగా పాడారు. అది నిజం, మీకు అందరికీ తెలుసు. పిల్లల ఇంట్లో తల్లిదండ్రులు, అలాగే స్కూల్లో ఉపాధ్యాయులు అందరూ కూడా చదువు 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 చదువు. కాబట్టి మనకు కూడా అనిపిస్తుంది, ఎప్పుడు చదివానా, మనం అప్పుడప్పుడు వచ్చి ఇలా బయట ఆడుకోవాలి, బయట పాడుకోవాలి, బయట మనకంటూ ఒక ఆలోచన ఉంది, దాన్ని బయట పెట్టాలి అని చెప్పేసి అనిపిస్తుంది.
అలా అనిపించే వాళ్ళందరికీ ఒక వేదికని ఏర్పాటు చేయడమే ఈ బాలోత్సవ వేదిక. ప్రపంచం ఈ లోకం, ఓ మనిషి కలల ప్రపంచం ఈ లోకం. కాటిలో కాలే అరెరరే కాటిలో కాలే, కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతూ ఉన్నదిరా. పూర్వకాలం నుండి భారతదేశ పల్లెటూరి పల్లకిలో మనమాడుకున్నామే చంపాలాగున్న మామిడి తోటలలో, మనం పాడుకున్నామే కోయిలల పల్లెటూరి
అల్లూరు జిల్లా దేవీపట్నం మండలంలోని అంగళూరు వద్ద టాటా మ్యాజిక్ ఘోర ప్రమాదానికి గురైంది. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిపోచమ్మ ఆలయం దర్శనానికి పాలకొల్లుకు చెందిన 15 మంది టాటా మ్యాజిక్ వాహనంలో వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో అంగళూరు వద్ద వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒక వ్యక్తి మృతి చెందగా మిగిలిన వారికి తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను పోలవరం ప్రాజెక్ట్ అంబులెన్స్ వాహనం ద్వారా పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజమహేంద్రవరం శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘంలో క్రిస్మస్ సందర్భంగా వృద్ధులకు వితంతువులకు చీరలు పంపిణీ చేశారు. అనాథలను నిరస్రాయులను ఆదుకోవడమే తన ధ్యేయమని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల చైర్పర్సన్ టీడీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి ఖండవెల్లి లక్ష్మి పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘంలో క్రిస్మస్ సందర్భంగా వృద్ధులకు వితంతువులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఏడాది డిసెంబర్ 1వ తేదీన వృద్ధులకు వితంతువులకు చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్పర్సన్ కండవెల్లి బేబీ మాట్లాడుతూ తన సహోదరి కండవెల్లి లక్ష్మి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేపల సత్యవేణి, కిలాడి బేబీ తదితరులు పాల్గొన్నారు. అంటే క్రిస్మస్ అంటే పంచిపెట్టుట ఎదుటివారికి ఇచ్చుట అనే నినాదంపై నేను ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. మీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే. ఈ క్రిస్మస్ సందర్భంగా పేదవారికి ఇంకా అనేక మందికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా మా వంతు సహాయం మీకు ఎప్పుడు చేస్తాం. మా జీవకారుణ్య సంఘం తరఫున, మా చైర్మన్ గారి తరఫున, మా ఈవో గారి తరఫున, మా సిబ్బంది తరఫున, మా రోగుల తరఫున ఆవిడ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. కడియం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో గల గోశాల నిర్వహణ నిమిత్తం తడాల విష్ణు చక్రవర్తి, రాజేశ్వరి దంపతులు 25,000 రూపాయల విరాళం అందించారు. గోశాలల సంరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని టీబీసీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తడాల విష్ణు చక్రవర్తి అన్నారు. కడియం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో గోశాల నిర్వహణ నిమిత్తం సోమవారం తడాల విష్ణు చక్రవర్తి, రాజేశ్వరీదేవి దంపతులు 25,000 రూపాయల విరాళం అందించారు. బాధ్యత సేవా సంస్థ అధ్యక్షులు గిరిజాల బాబు చేతుల మీదుగా గోవుల పోషణ నిమిత్తం విరాళాన్ని అందించినట్లు తడాల చక్రవర్తి తెలిపారు. గిరిజాల బాబు మాట్లాడుతూ గోవుల పోషణ వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని, గోవులను పెంచి ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉండవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐతిరెడ్డి అయ్యప్ప, గణేష్ చక్రవర్తి, పొన్నమి రాజు, వీర్రాజు, కుసుమరి సత్యనారాయణ, మర్రి చందర్రావు, పడాల గోవింద్, పిండి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో గురజాడ అప్పారావు వర్ధంతి వేడుకలు జరిగాయి. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఆర్యాపురం డాక్టర్ ఏబీ నాగేశ్వర పార్కులో ఉన్న సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో ఉపాధ్యక్షులు గోరుంతల వరప్రసాద్ అధ్యక్షతన సమావేశం జరిగింది. మారిశెట్టి సత్యనారాయణ అతిథులను ఆహ్వానించారు. కార్యదర్శి మహంతి లక్ష్మణరావు గురజాడ అప్పారావు 110వ వర్ధంతి గురించి వివరంగా మాట్లాడారు. ముఖ్య వక్తగా హాజరైన సామాజిక కార్యకర్త గౌరవ్ మాట్లాడుతూ గురజాడ వారి కన్యాశుల్కం నాటకం, అందులో సారాంశాన్ని క్రోడీకరించి వివరించారు. నవంబర్ నెలలో వివిధ తారీఖులలో పుట్టిన 15 మంది పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి వారితో కేక్ కట్ చేయించి స్వీట్ ప్యాకెట్ అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. గురజాడ వారి 110వ వర్ధంతి సందర్భంగా నిరుపేదలకు పిల్లి పట్టాభిరామారావు, కందుల చలపతిరావు,
6,000 రూపాయలతో దుప్పట్లు కొనడానికి ఇచ్చారు. 50 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాసాని శంకర్రావు, బండి నరేంద్ర, జామిశెట్టి అప్పాజీ, ఎం త్రినాథరావు, ఎం పార్వతి, శెట్టి నాగమణి, ఎం భారతి, ఎండి వజీరుద్దీన్, ఒడ్డు బుల్లబ్బాయి, కొల్లేపర బుల్లబ్బాయి, కొప్పాడ రామచంద్రరావు, కె వెంకటేశ్వరరావు, ముప్పాన భద్రరావు, గంతకూర అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఒక జీవితకాలం పాటు, ఒక 6 దశాబ్దాల పాటు ఒక సంపూర్ణమైనటువంటి జీవితాన్ని చూసిన వ్యక్తులు వాళ్ళకి కనీసంగా మనం ఇచ్చే గౌరవం మన పౌర సమాజంలో కానీ, మన దైనందిన జీవితంలో కానీ, మన రోజువారీ వ్యవహారాల్లో కానీ. గోదావరి ఆశ్రమం ఆధ్వర్యంలో రాజమండ్రి సరస్వతి ఘాట్లో గీతా జయంతి కార్యక్రమం జరిగింది. మానవ జాతిపై వెలుగులు చిమ్మడానికి ఉదయించిన భగవద్గీత మానవాళికి మహోపకారం చేస్తోందని జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు తోట సుబ్బారావు అన్నారు. భగవద్గీత పుట్టిన దినం సందర్భంగా గీతా జయంతిని పురస్కరించుకుని గోదావరి ఆశ్రమం ఆధ్వర్యంలో సరస్వతి ఘాట్లో సోమవారం గీతా జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భగవద్గీత పఠనంపై మైసూర్ దత్తపీఠం స్వామీజీ గణపతి సచ్చిదానంద ఆధ్వర్యంలో బంగారు పథకాన్ని గెలుచుకున్న ప్రయాగ రమాదేవికి గీతా పురస్కారాన్ని ఈ సందర్భంగా అందించారు. ఆశ్రమం వ్యవస్థాపకులు మాదిర శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హరే శ్రీనివాస్ నాయకురాలు మంచిరాజు హేమలత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏది తెలిస్తే మానవాళికి మరేది తెలియవలసిన అవసరం లేదో అదే భగవద్గీత అని, ఏ గ్రంథానికి లేని జయంతి భగవద్గీతకు జరుగుతుందని పలువురు వక్తలు తెలిపారు. భారత వికాస పరిషత్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు పివిఎస్ కృష్ణారావు, ఆంధ్రకేసరి యువజన సమితి సభ్యులు దూర్వాసల సత్యనారాయణ, రఘుపాత్రిని సాయిబాబా, దేశిరెడ్డి బలరాం నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి 1వ వార్డులో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పెన్షన్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఆర్థికపరమైన సమస్యలున్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా భావించి అమలు చేస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సంపద సృష్టించడం ద్వారా అభివృద్ధి, సంక్షేమం చేస్తామని కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన నాటి నుంచి చెబుతున్నామని ఆయన గుర్తు చేశారు. ప్రజలు ఈ విషయం గమనించాలన్నారు. అర్హత గల వారికి కొత్త పెన్షన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీపి కబురు జనవరిలో అందిస్తారని ఆయన చెప్పారు. 1వ తేదీ సందర్భంగా సిటీలో సోమవారం 1వ వార్డులో నిర్వహించిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసు పాల్గొని కూటమి నాయకులతో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం ఒకటే అనుకుంటే రాష్ట్రంలో ఎక్కడ ఒక రోడ్డు, డ్రైను ఉండదని, ఏ నిర్మాణం జరగదని ఎమ్మెల్యే వాసు అన్నారు. కానీ ఆ విధంగా కాకుండా అభివృద్ధి జోడించి సంక్షేమాన్ని అమలు చేస్తున్నామన్నారు. అందుకే ఇన్ని ఇబ్బందులు వస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసుకుని వెళ్తున్నారంటూ అందుకు ప్రధాని మోదీ సహకారం పుష్కలంగా ఉన్న విషయాన్ని కూడా గమనించాలని ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంటో అనుకున్నారని, అయితే ఇప్పుడు దాని ఉపయోగం కనిపిస్తోందని అన్నారు. రేషన్ షాపుల దగ్గర సరిగ్గా సరుకులు ఇవ్వకపోయినా సరుకుల బదులు డబ్బులు ఇచ్చినట్లు తెలిసినా చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ తప్పులుంటే సరి చేసుకోవాల్సిన బాధ్యత రేషన్ డీలర్స్పై ఉందని ఆయన అన్నారు. కూటమి నాయకులు, పార్టీ పెద్దలు, క్లస్టర్స్, బూత్ ఏజెంట్లు, కుటుంబ సాధికారత సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి ఇబ్బంది కలిగించే ఏ అంశమైనా సరే చర్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా మీరు సరి చేసుకోండి. ఎక్కడైనా తప్పులు జరిగితే సరి చేసుకొని జరగకుండా తప్పులు మరలా చూసుకోవాల్సిన బాధ్యత రేషన్ డీలర్స్ పైన కూడా ఉందని చెప్పి కూడా తెలియచేస్తూ, ఏదేమైనా ఈ రోజున 1వ వార్డులో జనసేన వై శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ మా నగర కమిటీ రాంబాబు గారు, అలాగే నగర పెద్దలు, క్లస్టర్స్ అందరూ, అలాగే వార్డు ఇన్ఛార్జ్ అయిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రామకృష్ణ గారు, బూత్ ఏజెంట్స్, కుటుంబ సాధికారత సభ్యులు అందరి సమక్షంలో, అధికారుల సమక్షంలో పెన్షన్ ఇవ్వడం జరిగింది. నేను మరలా చెప్తా ఉన్నా, ఓ పక్కన తెలుగుదేశం పార్టీగా క్లస్టర్స్, యూనిట్ ఇన్ఛార్జ్,
బూత్ ఏజెంట్, కుటుంబ సాధికారిత సభ్యులు కూడా వచ్చి పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమంలో నిమగ్నం అవుతా ఉన్నారు. వైసీపీ పార్టీ సభ్యుల్ని అడుగుతా ఉన్నాం, మీకు ఒక వార్డుకి సరైన ఇన్ఛార్జీలు కనబడుతున్నారా? బూత్ ఏజెంట్లు ఉన్నారా? కుటుంబ సాధికారిత అంటే 25 ఇళ్ళకి ఒక మనిషి అనమాట. 25 ఇళ్ళకి ఒక మనిషి ఉన్నాడా? 25 ఇళ్ళకి కనీసం కొన్ని ఓట్లైనా ఉన్నాయా? ఏవీ లేవు. కానీ మేకపోతు గాంభీర్యం మాత్రం బాగా ప్రదర్శిస్తూ ఉన్నారు. మీరు అలా ప్రదర్శించడమే మాకు కావాలని కూడా వాళ్ళకి తెలియచేసుకుంటారు. రాజమండ్రిలో శ్రీ రంగనాథ ఉత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమండ్రి నగరంలో శ్రీ రంగనాథ ఉత్సవం వైభవంగా జరిగింది. జ్యోతిష్య వాచస్పతి తాడి కోదండరాం అనురాధ దంపతుల ఆధ్వర్యంలో స్థానిక గంటాలమ్మ గుడి వీధిలోని సీతమ్మ సందు నుంచి ప్రారంభమైంది. వంకాయలవారి వీధిలోని అష్టలక్ష్మి ఆలయంలో వేయించేసుకున్న శ్రీ రంగనాథ స్వామి క్షేత్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా జ్యోతిష్య వాచస్పతి తాడి కోదండరాం మాట్లాడుతూ రాజమండ్రి శ్రీరంగంగా పేరుగాంచిన ఈ ఆలయంలోని శ్రీరంగనాథుని దర్శించుకునే భక్తులకు అతి శీఘ్రకాలంలో శ్రీరంగ క్షేత్రం దర్శనం జరుగుతుందన్నారు. శ్రీ రంగనాథ ఉత్సవం జ్యోతిష్య ఆచార్య తాడి కేదార్నాథ్ పర్యవేక్షించారు. గత 10 సంవత్సరాలుగా ఇది దశమ వార్షికోత్సవం. 10 సంవత్సరాలుగా మనం ఈ యొక్క ఉత్సవాన్ని చేసుకున్నందుకు చాలా ఆనందిస్తున్నాం. ఇంకా మరిన్ని ఉత్సవాలు చేయాలని, ఆ శక్తిని మాకు భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రియదర్శిని చెవిటి మూగ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారాన్ని అందించారు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నగర ఉపాధ్యక్షులు నూకాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రియదర్శిని చెవిటి మూగ ఆశ్రమ పాఠశాలలో చల్లా శంకర్రావు జన్మదిన వేడుకలు జరిగాయి. బదిలీలకు ఉదయం నూకాల శ్రీనివాస్ ఆయన మిత్రబృందం అల్పాహారం, విద్యార్థులందరికీ వాటర్ బాటిల్ ఏర్పాటు చేయగా చల్లా శంకర్రావు ప్రభావతి దంపతుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ ప్రేమ్ కుమార్, వెంకటేష్, కిరణ్, పవన్, యువి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది కాకుండా ఎవరైనా సరే ఆర్థికంగా ఇంకా రకరకాలుగా ఏవైనా సరే కూడా మాకు అది కావాలని ఇది కావాలంటే కూడా నేను ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఇప్పుడు ఈ ఆశ్రమం ప్రియదర్శిని ఆశ్రమాన్ని నడుస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టినందుకు నూకల శ్రీనివాస్ గారికి, వాళ్ళ చుట్టూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, రేపు పొద్దున వాళ్ళకి ఇతరితర ఏమైనా అవసరం అయితే కనుక నేనున్నాను ముందుకు వచ్చే మనసున్న వ్యక్తి. అందుకని నేను ఈయన ద్వారా నేను ఈ సర్వీస్ చేయాలనుకుంటున్నానండి. దీనికి నా ఫ్రెండ్స్ అందరూ కూడా నేను పిలవగానే వచ్చి నాతో పాటు నిలబడి చేశారండి. వాళ్ళందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు సంక్షిప్త వార్త. రచయిత, నట విమర్శకులు పతివాడ సూర్యనారాయణ ఇక లేరు. ప్రముఖ రచయిత, విమర్శకుడు, నటుడు, సోషలిస్ట్, వాణిజ్య పన్నుల శాఖ విశ్రాంత డిప్యూటీ కమిషనర్ పతివాడ సూర్యనారాయణ హైదరాబాదులో ఆదివారం రాత్రి వృద్ధాప్యంతో కన్నుమూశారు. ఆయనకు కుమారుడు రాజశేఖర్, కుమార్తె రాధిక ఉన్నారు. అమెరికాలో ఉంటున్న రాజశేఖర్ రేపటికి హైదరాబాద్ చేరుకుంటారు. ఎల్లుండి అంత్యక్రియలు జరుగుతాయి. రాజమండ్రికి చెందిన పతివాడ విద్యార్థి దశ నుంచి చురుకైన కార్యకర్తగా ఉండేవారు. విద్యార్థి కాంగ్రెస్ నాయకుడిగా, స్వాతంత్ర సమరయోధుడు, మద్దూరి అన్నపూర్ణయ్య గారి శిష్యుడిగా పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. అప్పట్లో పేరొందిన న్యాయవాదిగా వెలుగొందుతున్న ఎల్లారెడ్డి కుమార్తె విజయలక్ష్మిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు పలు సేవా సంస్థలతో అనుబంధం పెంచుకుని అవిభక్త ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పేరుగాంచారు. కుమార్తె రాధికను ప్రఖ్యాత ఆంధ్ర నాట్య కళాకారునిగా తీర్చిదిద్దారు. అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ ఆహ్వానం మేరకు రాష్ట్రపతి భవన్లో రాధిక ప్రదర్శన నిర్వహించి అభినందనలు అందుకున్నారు. పతివాడ పెక్కు నాటక పరిషత్ పోటీలకు ఆయన నిర్ణేతగా వ్యవహరించేవారు. రాజమండ్రి ప్రకాష్ నగర్లోని వారి స్వగృహంలోని ఓ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసి ఇటీవల కాలంలో వాటిని ఉండవిల్లి అరుణ్ కుమార్ బుక్ బ్యాంకుకు బహుకరించారు. సినీ నటులు రావు గోపాలరావు, జగ్గయ్య, జమున, డాక్టర్ సి నారాయణ రెడ్డి వంటి ఉద్దండులతో పాటు కేంద్ర మాజీ మంత్రి ఎస్బీబీకే సత్యనారాయణరావు, మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి, పలువురు విద్యావేత్తలు పతివాడ సూర్యనారాయణను ఎంతగానో అభిమానించి సన్నిహితంగా వ్యవహరించేవారు.
తెలుగు నాటక రంగంపై అద్దాన ఉద్దాన పతనాలపై సాధికారత గల పతివాడ పలు జాతీయ అంతర్జాతీయ వేదికలపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. సన్మానాలు, సత్కారాలు, అవార్డులు అందుకున్నారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రోతు సూర్యప్రకాశ్రావు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ రాజా, ప్రసాద్ లహర్న తదితరులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ప్రముఖ రచయిత, విమర్శకుడు, వాణిజ్య పన్నుల శాఖ విశ్రాంతి డిప్యూటీ కమిషనర్ పతివాడ సూర్యనారాయణ స్వర్గస్థులైనందుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీసీఎన్, సిసిసి ఛానల్ యాజమాన్యం, సిబ్బంది సంతాపం తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. పతివాడ సూర్యనారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.